Hi, this is Vasuki. Please subscribe to Tree Media. సాయి గారు యాదాద్రి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ సైన్ చేసిన మూవీస్ కూడా వదిలేశారు అని చెప్పేసి విన్నాం. యా బట్ ఏంటంటే నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ 2 అన్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అన్నప్పుడు కుదరలేదు. ఓకే. బికాస్ ఏంటంటే నేను సీఎం గారు కేసీఆర్ గారు చూస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాజెక్ట్, ఆయన నా మీద నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం ఆయన పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఐ టుక్ ఏ ఓట్. ఒకళ్ళు మన మీద నమ్మకం పెట్టుకొని ఇంత ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ మనకి ఇస్తారంటే నేను 4 చోట్ల కాలు పెట్టి పని చేయలేను ఏదైనా సరే. సో నేను ఎందుకంటే అందుకోసం నేను యాదాద్రి తీసుకున్నప్పుడు ఇంకా సినిమాలు వద్దు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఫోకస్ చేయాలనుకొని దాని మీద నేను ట్రావెల్ చేశాను. బికాస్ అందుకే ఇవాళ ఈ పొజిషన్లో ఉంటున్నాను అంటే నిజంగానే నేను కేసీఆర్ గారికి నా జీవితం అంతా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే నాకు టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, మనకి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం, ఇవన్నీ ప్రతి విషయాల్లో కూడా. సో అందువల్ల ఇట్స్ అ వెరీ నాట్ లైక్ సినిమా సెట్స్లా కాదు అది. సో టెంపుల్ అనేది టోటల్ డిఫరెంట్ సబ్జెక్టు. సో దాంట్లో నాకు వెల్ విషెస్గా మై హోమ్లో జగపతిరావు గారు ఉన్నారు, భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, కిషన్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు నేను పేర్లు చెప్తున్నా అంటే దే ఆర్ ఆల్ బ్యాక్ బోన్ ఆఫ్ మీ నేను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఓకే. సో ఇట్స్ అ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. సో అందువల్ల నేను సినిమాలు కూడా వద్దనుకున్నాను. సో నేను యాదాద్రి అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ క్యాజువల్గా కలుస్తున్నప్పుడు సరే ఒక సినిమా చేద్దామని అట్లా ముందుకి ఈ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు అనుకున్నాను నేను చేయగలనా, ఎందుకంటే 7-8 years గ్యాప్ ఉంది అనుకున్నాను. బట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం మనం జనరేషన్ చేంజ్ అయింది, టెక్నాలజీ చేంజ్ అని. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ఐ డోంట్ సీ ఎనీ బిగ్ డిఫరెన్స్ ఇన్ టెక్నాలజీ. ఓన్లీ థింగ్ గ్రాఫిక్స్ ఇంక్రీజ్ అయింది ఆ డైరెక్షన్లో. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. సో సరే, అయోధ్యకు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. బట్ దాంట్లో అంటే అక్కడ రామస్తూపం ఒకటి చేశాను. అండ్ అది కాకుండా అక్కడ గోపురం ఒకటి, ద్రావిడన్ గోపురం కట్టాలని వాళ్ళకి ఒక ప్లాన్ ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ గారితో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిపుంద్రా మిశ్రా అని ఆయనతో కలిసి మీటింగ్ అంతా చేశాను. అంటే ఇంకా ప్రాజెక్ట్ కూడా ఇంకా అదొకటి పెండింగ్లో ఉంది, ఆ గోపురం ఒకటి. అంటే ఇప్పుడు అయోధ్య అంటే ఓన్లీ నగర ఆర్కిటెక్చర్, మన ద్రావిడన్ కూడా ఉండాలి, మన సౌత్ సైడ్ టెంపుల్ ఉండాలనేది, గోపురం ఉండాలని వాళ్ళ ప్రపోజల్ ఉంది. సో దానికి కావాల్సిన డీటెయిల్స్ అని ఇచ్చాను నేను. సో వాళ్ళు ఇంకా ప్రపోజల్ పెట్టారు. సో 1 by 1 దే విల్ స్టార్ట్. సో వాళ్ళకి సౌత్లో నుంచి ఒకరు రావాలని చేయాలని ఉంది. సో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఏంటి సార్ ఇది, ఈ హ్యాండ్కి ఇది? మేబీ స్ట్రెస్ రిలీఫ్ అనుకోవచ్చు. ఓకే. అంటే మనం ఐఎమ్ నాట్ ఎ స్పిరిచువల్ పర్సన్, బట్ కొన్ని మనకి ఇప్పుడు మనం గుడికి వెళ్ళి దేవుడు బొట్టు పెట్టుకుంటే మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకు పెట్టుకుంటానని చాలామందికి రీజన్ తెలియదు. సో అట్లా కాకుండా నాకు కొన్ని రీజన్స్ నా పర్సనల్గా నో ఎక్స్ప్లెయిన్ టు దిస్. కాదు వాసుకి గారు, స్పిరిచువల్ పర్సన్ కాదు అని చెప్పేసి. No, I think he meant I am a spiritual person ani. I am not an answer. అదే, he is extremely spiritual. యాక్చువల్లీ మిమ్మల్ని తీసుకెళ్ళటం కూడా అన్ని టెంపుల్స్ కి తీసుకెళ్లారు ఫస్ట్ అని చెప్పి. టెంపుల్స్ ఇప్పుడు కూడా టెంపుల్స్ అయితే ఇప్పుడు వి వెంట్ ఈ కాఫ్ ఇవన్నీ కూడా రామేశ్వరం అవన్నీ తిరిగేసి వచ్చినప్పుడు. సో we do a lot of temple tour. ఓకే. బికాస్ నా బ్రాటప్ అంతే, నాది కూడా అంతే. మాది మై డాడ్ మామ్ అండ్ ఆల్, మేము టూర్ అంటేనే మాకు టెంపుల్ టూర్ ఓన్లీ. తిరునెల్వేలి, మధురై, కుంభకోణం, తంజావూర్, దిస్ ఇస్ ఆల్ ఐ హెవ్ సీన్ త్రూ అవుట్ మై చైల్డ్హుడ్. నేను చూసిందంతా టెంపుల్సే. ఆనంద్కి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు అనిపిస్తే మేము ఒక టెంపుల్ టూర్ లాగా వెళ్తాం. సో అలా
ఒక బెల్ట్ ఉంటుంది, ఆ కోస్టల్ బెల్ట్ కానీ ఏదైనా ఒక డ్రైవ్ చేసుకుంటూ వీవ్ గాన్ for many temple tours. So I think he meant I am a spiritual person. He is spiritual, is extremely spiritual actually. Nene cheppali anta spiritual nen kaadu, but I only believe unconditionally, I believe in God. Okay. But you know, but superstitions ekku ledu naku. ఓకే, I'm kind of okay with that. ఆనంద్ గారు, నాన్నగారు ఆల్మోస్ట్ 700 మూవీస్ వరకు వర్క్ చేసి ఉంటారు. మీరు ఇప్పుడు ఒక 60 కంప్లీట్ అయినాయండి? నేను 85 నాకు యాక్చువల్గా నాకు నంబర్స్ తెలీదు. నేను చేసిన సినిమాలు నేను చూడను అసలు చూడరా? అసలు చూడను, ఏదో కొంచెం చూస్తాను తప్ప. ఓకే, నా సెట్స్ కోసం ఆ ఎడిటింగ్ రూమ్లో వెళ్ళి చూడడం అంతే తప్ప 2.5 hours కూర్చొని సినిమా అంతా చూసే. అసలు రీసెంట్గా చూసిన సినిమా చెప్పండి మీరు. తను చేసింది నేను ఇంకో చూడలేదు. నేను చూడలేదు, ఆనంద్ చూడలేదు ఇంకా. ఓకే, అంటే ఒక సినిమా చూడాలంటే మళ్ళీ నేను ఇప్పుడు ఆల్రెడీ మనకి టీవీలో వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చూస్తున్నాం. సో నేను ఎక్కువగా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ చూశాను. అంటే తమిళ్లో నేను చెన్నైలో పుట్టాను కాబట్టి శివాజీ గణేషన్ గారి, ఎంజిఆర్, మళ్ళీ ఇక్కడ ఎన్టీ రామారావు, ద ఓల్డ్ మూవీస్. అంటే ఎగ్జాంపుల్ మాయాబజార్, కన్యాశుల్కం, ఇట్లాంటి మూవీస్ అన్నీ, అప్పు చేసిన పప్పు కూడా, ఇట్లాంటివి చాలా విజయవారి ప్రొడక్షన్స్, ఇట్లాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు మళ్ళీ చూస్తున్నా కూడా నాకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఒక మూవీ చూస్తే మళ్ళీ ఒక 10 సార్లు చూడాలనిపిస్తుంది. ఆ మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఆ సెట్స్ కనెక్టెడ్, అండ్ ఘంటసాల గారి బ్యూటిఫుల్ సాంగ్స్, అండ్ నాకు మోర్ ఓవర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఆ కైండ్ ఆఫ్ ఇవి అవన్నీ నాకు ఎక్కువగా. సో నేను ఎక్కువగా అట్లాంటి ప్రోగ్రామ్స్ అంతా వెళ్ళొస్తుంటాను, కల్చరల్ ప్రోగ్రామ్స్. నాకు ఆ సైడ్లో నాకు ఎక్కువ ఇష్టం. సో మూవీ అనేది ఒక పార్ట్ ఆఫ్ వర్క్. ఆ పని స్టూడియో వర్కే. మళ్ళీ స్టూడియో నుంచి మళ్ళీ ఇంటికి వస్తే నాకు ఇంట్లో మేము ఎప్పుడూ సినిమా గురించి డిస్కస్ చేయం. సినిమాకి సంబంధించిన 100 days షీల్డ్స్ కూడా మా ఇంట్లో ఉండవు. సో నాకు ఏదైనా ఫంక్షన్లో ఇస్తే అక్కడే మా అసిస్టెంట్కి ఇచ్చేస్తాను. సో ఏవి ఇంట్లో ఈ ఫిలిమ్స్ కనెక్టెడ్గా ఏమి ఉండదు. మీరు ఇన్ని మూవీస్ చేస్తే వీటిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్? ప్రతిదానికి 100% ఇస్తారు, డౌట్ లేదు. బట్ ఈ మూవీ చాలా హార్డ్ వర్క్ చేసి బాగా చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా ఏమైనా అనిపించాయా? ఉన్నాయి, బట్ అంటే ఎవ్రీ మూవీ నేను ఒకే హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి మూవీకి నేను హార్డ్ వర్క్ పెడతాను. బట్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ ఓవరాల్ ద స్క్రిప్ట్, డైరెక్షన్. ఇప్పుడు మనం జానీ వచ్చి నేను చాలా ఎఫర్ట్ చేసి వర్క్ చేశాను కళ్యాణ్ గారితో. ఓకే, బట్ ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు. బట్ ఏంటంటే మనకి ఒక మూవీ హిట్ అయ్యేటప్పుడు మనకి ఆ కాంప్లిమెంట్స్ వేరే. సో అట్లాగే నాకు హార్డ్ వర్క్ చేసిన మూవీస్ అని కొన్ని ఫ్లాప్ అవ్వడం, దానివల్ల మనకు హార్డ్ వర్క్ కూడా ఒకటి అనుకోవచ్చు కదా సార్? శక్తిలో కూడా వర్క్షాప్ సాంగ్స్ అని కొంచెం డిఫరెంట్గా అంటే హార్డ్ వర్క్ అంటే ఫ్యాక్ట్ చెప్తే నేను పెద్ద హార్డ్ వర్క్గా తీసుకోను. ఓకే, నేను ఒక ప్యాషన్గా తీసుకోను. అయ్యో ఇది నా అట్లా నేను చేయను. నా 100% ఆ సినిమాకి ఎఫెక్ట్ చేస్తాను. ఆ సినిమా అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళిపోతాం, అంతే. నెక్స్ట్ ట్రావెల్ అయిపోతాం అంతే తప్ప అయ్యో ఇంత కష్టపడటం అట్లా నేను ఎప్పుడూ ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ద బిగినింగ్ మనలో సాటిస్ఫాక్షన్ అవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఒకేసారి 10 సినిమాలు చేస్తాం, మనం బిజీ ఆడేటం కాదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆ డైరెక్షన్ చేసేవన్నీ. నాకు ఆ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు. అండ్ ఐ హాస్ టు డూ ఓన్లీ పెద్ద సినిమాలు వచ్చేవి నాకు చేయడానికి, స్కోప్ ఉండేది చేసుకోవడానికి. సో ఇట్స్ వెరీ గుడ్ జర్నీ. సో నాకేంటంటే ఇవాళ ఆ రోజు నేను సినిమా చేయడం వల్ల నేను ఈరోజు టెంపుల్స్ చేస్తాను, ఎందుకంటే ఆ క్రియేటివ్ జాబ్ అది. సో మనం కొన్ని చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా నాకు యాడ్ అయింది.
ఈ శక్తి కానివ్వండి, యమదొంగ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు యా భారీగా వేశారు సెట్స్. బిగినింగ్ నుంచి అన్ని మూవీస్కి ఉన్నది. బట్ ఏంటంటే నాకు ఎవ్రీథింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు ఫైనల్గా కెమెరామెన్ బాగా చూపిస్తే మా సెట్స్ బాగా కనిపిస్తాయి, లేంటి లేదు.